హాయ్ ఫ్రెండ్స్, ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం కొనసాగుతుంది కదా. అసలు వీళ్ళకి యుద్ధం ఎందుకు వచ్చింది? వీళ్ళకి వచ్చిన లొల్లి ఏంది? ఫస్ట్ అంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి కొన్ని దశాబ్దాలుగా లొల్లి ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనే ఒక భూభాగము మాది అంటే మాది అని చెప్పేసి యూదులు ముస్లిమ్స్ ఎప్పటి నుంచో కొట్లాడుకుంటున్నారనమాట. అయితే ఆ పాత వైరం ఎప్పటి నుంచో ఉంది. అయితే రీసెంట్గా వీళ్ళకి వచ్చిన లొల్లి ఏంటి అంటే ఇరాన్ దగ్గర 409 కిలోల యురేనియం నిల్వలు ఉన్నాయి. ఆ యురేనియం నిల్వల్ని కూడా వీళ్ళు ఒక 60% ప్యూరిటీ తోటి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని శుద్ధి చేసి పెట్టుకున్నారు. అలా శుద్ధి చేసి పెట్టుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళ అణుబాంబులు తయారు చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఆ క్వాంటిటీ నుంచి 50 అణుబాంబుల దాకా వాళ్ళు తయారు చేసుకోవడానికి అవకాశం ఉందంట. ఒకవేళ ఇరాన్ కనుక ఆ అణుబాంబులు తయారు చేసుకుంటే ఇజ్రాయెల్ మనుగడకే ముప్పు అని చెప్పేసి అమెరికా IAEF అనే ఒక సంస్థ అమెరికాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ట్రంప్ మామ ఏం చేసిండంటే ఇరాన్కి వార్నింగ్ ఇచ్చిండు. 60 రోజులలో కనుక మీరు అణు సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ఏదైతే కార్యక్రమం మీరు చేస్తున్నారో దానికి కనుక మీరు విత్డ్రా చేసుకోకపోతే మీ మీద దాడులు జరుగుతాయని చెప్పేసి హెచ్చరించాడు. హెచ్చరించినా కూడా ఇరాన్ ఏం చేసి ఆ పోరాబై మా పని మేము చేసుకుంటాం, నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి వాళ్ళ ట్రంప్ మాట అసలు వినలేదు. అయితే ట్రంప్ తిక్కలోడు కదా, చేసిందంటే ఫస్ట్ ఇజ్రాయెల్ని అటాక్ చేయమని చెప్పాడు. దానిలో భాగంగానే లాస్ట్ ఇయర్ హమాస్, హిజ్బుల్లా అనే కొన్ని సంస్థలు ఇరాన్కి అనుకూలంగా పనిచేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మన ఇండియా మీదకి టెర్రరిస్టులను ఎట్లయితే తయారు చేసి పంపిస్తుందో ఇరాన్ కూడా హమాస్, హిజ్బుల్లా లాంటి సంస్థల్ని ఇజ్రాయెల్ మీదకి పంపిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ఇట్లయితే వినరని చెప్పేసి హమాస్, హిజ్బుల్లా స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్ మొత్తం వాళ్ళ మీద దాడులు చేసి మొత్తం వాళ్ళని నేలమట్టం చేసేసింది. అయితే రీసెంట్గా మళ్ళీ ఇరాన్ ఈ అణు సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మొదలుపెట్టిందనే భయంతో ఈ మంత్ జూన్ 13 రోజు ఇజ్రాయెల్ అణుస్థావరాలపైన దాడి చేసి వాటిని చాలా మటుకు కొన్నింటిని డిస్ట్రాయ్ చేసింది. ఇంకోటి ఏంటంటే ఇరాన్ యొక్క సైంటిస్టులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి మరీ చంపేసింది. దీనివల్ల ఇరాన్ రిటాలియేషన్లో భాగంగా ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ని ఇజ్రాయెల్ మీదకి వదిలింది. అక్కడ డ్యామేజ్ జరిగింది, ఇక్కడ డ్యామేజ్ జరిగింది. ఇరాన్లో దగ్గర 200 మంది పౌరులు చనిపోయారు, 120 మంది సైనికులు చనిపోయారు. ఇక్కడ ఇజ్రాయెల్లో కూడా కొంతమంది చనిపోయారు. సో ఫైనల్గా ఈ లొల్లి ఎక్కడ దాకా పోతుందంటే చూసుకుందాం ఏడికైతే అడికని చెప్పేసి ఇద్దరు దాడులు ఆపుకోవట్లేదన్నమాట. అయితే వీటికి మద్దతుగా ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా ఇజ్రాయెల్ చుట్టూ మొత్తం వారెట్ షిప్లను అమర్చింది. నెక్స్ట్ ఏంటంటే నిన్న ట్రంప్ ఇజ్రాయెల్కి మద్దతుగా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి నిన్న ఒక ట్వీట్ వచ్చింది. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఏంటో తెలియదు కానీ అమెరికా డైరెక్ట్ యుద్ధంలో దిగితే కనుక ఇరాన్కి మద్దతుగా కొన్ని దేశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ లొల్లి చిలికి గాలివానై ఎక్కడ దాకా పోతుందో మన ఇండియా ఇప్పటికైతే న్యూట్రల్గా ఉంది. కానీ చెయ్యి దాటిపోతే ఇండియా కూడా ఏదో ఒక డిసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా జరగవచ్చు. ఈ లొల్లుల వల్ల క్రూడ్ ఆయిల్ రేట్స్ బాగా పెరిగినాయి. దానివల్ల ఇండియాలో ఫ్యూచర్లో పెట్రోల్ ప్రైస్ కూడా పెరగబోయే అవకాశం ఉంది. ఇంకా డీటెయిల్స్ తోటి నేను ఇంకా ముందు వీడియో చేస్తాను. ఇప్పటికైతే ఇంతే. నమస్తే, జై హింద్.